నెల్లూరు నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు కోసం సేకరించిన అటవీ భూమికి పరిహారంగా రాపూరు మండలంలో ప్రత్యామ్నాయ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తహసీల్దార్ లక్ష్మీ నరసింహంతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ మండలం దుంతాలి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం 42 ఎకరాల అటవీ భూమిని మున్సిపల్ కార్పొరేషన్కు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అటవీశాఖ భూమిని వాడుకున్నందుకు గాను దానికి పరిహారంగా వేరే చోట భూమిని అటవీశాఖకు బదలాయించాల్సి ఉందని, ఇందులో భాగంగా రాపూరు మండలం పంగిలి గ్రామంలోని 84 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించామన్నారు. ఈ భూమిని స్థానిక తహసీల్దార్ సర్వేయర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. భూమికి సంబంధించిన సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే 84 ఎకరాల భూమిని అటవీశాఖకు అప్పగిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అనంతరం కండలేరు డ్యాం వసతి గృహంలో రెవెన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీటీ అశోక్ కుమార్, ఆర్ఐ రవితేజ, వీఆర్ఓలు, సర్వేయర్లు, వీఆర్ఏలు పాల్గొన్నారు. చేసేటప్పుడే పబ్లిక్ ఇదంతా ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఇండివిజువల్ సర్వే అందరికీ నమస్కారం అండి. నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు రాపూర్ మండలంలో ఈ పంగిలి విలేజ్కి ఒక ల్యాండ్ ఇన్స్పెక్షన్ గురించి రావడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ సిఐ ల్యాండ్ అంటే మనకి నెల్లూరు రూరల్ మండలంలో దొంతల్ అనే విలేజ్లో ఒక 42 ఎకర్స్ వరకు మున్సిపల్ వాళ్ళకి నెల్లూరు వారికి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అక్కడ ఫారెస్ట్ వారి యొక్క ల్యాండ్ అది డంపింగ్ యార్డు పర్పస్, అంటే మన నెల్లూరు నగర పట్టణానికి సంబంధించి డంపింగ్ యార్డు కోసం అనేది అక్కడ మనం ఆ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దానికి కాంపెన్సేటరీగా ఇక్కడ పంగిలి విలేజ్లో మనం ఒక 84 ఎకర్స్ వరకు వాళ్ళకి ఇవ్వాల్సింది కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేశాము. దాని నిమిత్తం ఈరోజు ల్యాండ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఆ ల్యాండ్ జరుగుతుంది. అందుకని నాతో పాటు కన్సల్ట్ తహసీల్దారు అండ్ మండల సర్వేలు, వీఆర్ఓస్ అండ్ కన్సల్ట్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ స్థాయి అధికారులను కూడా రావడం జరిగింది. వారితో వెరిఫికేషన్ చేశాము. ఆ వెరిఫై చేసిన తర్వాత దీని మీద మనం రిపోర్ట్ అనేది గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అనమాట. దాని మీదట వారికి ఆ ల్యాండ్ని అలాట్ చేయడం జరుగుతుంది. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయోభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.